నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మూలి వెంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజల నుంచి భారీగా వసూలు చేయడం సరికాదని విమర్శించారు. పెరుగుతున్న ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెద్ద ఎత్తున పెంచేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా ఒక నెల రోజులు ఈ మధ్యకాలంలోనే 8 రూపాయలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం జరిగింది. అదే రకంగా గ్యాస్ ధరలను కూడా విపరీతంగా పెంచడం జరిగింది. దీనివల్ల మామూలుగా రోజువారీ రొటేషన్లో ఈ నిత్యావసర వస్తువులు అయిపోయిన రోజు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, అందువల్ల అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలనే రకంలో ఈ సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని అనేది సాకుగా చూపి అక్కడ కంచకపోయినా కూడా వీళ్ళు పెద్ద ఎత్తున పెంచుకోవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్, డీజిల్ మీద వేసే పన్నులు సుమారుగా మనకు వేసే దాంట్లో సగానికి పైన అవి 2 సుంకాల రూపంలో తీసుకొని ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరగడానికి కారణమైంది. అందువల్ల పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మామూలుగా యుద్ధ ప్రభావం వల్ల హార్మోన్ జలసంధిలో ఓడలు నావలు రావడం లేదు. దానివల్ల ఈ రకంగా మేము చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. సరే, ఆ యుద్ధం కూడా దుర్మార్గంగా జరుగుతుంది. ఆ దుర్మార్గమైన యుద్ధానికి మన దేశ ప్రభుత్వాలు కూడా దాన్ని ఖండించే పరిస్థితి లేకుండా ఒత్తాసు పలికే పరిస్థితి మనం చూస్తున్నాం. పోయిన ఫిబ్రవరి నెల 28వ తేదీ ఇరాన్ పైన యుద్ధం చేసి 99 అతన్ని వాళ్ళ దేశాధ్యక్షుడిని చంపేయడం జరిగింది. అదే అంతకుముందు 2 రోజుల క్రితం మన భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ దేశం పోయి రావడం కూడా జరిగింది. కానీ ఆ యుద్ధాన్ని ఆయన బలపరిచాడా, వ్యతిరేకించాడా అనేది ఈ రోజు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ అక్కడ పోయి ఆయన నెతన్యాహు చాలా నరరూప రాక్షసుడు, అతన్ని పెద్ద ఎత్తున చాలా మంచివాడైన రకంలో మన ప్రధాని పొగడడం జరిగింది. కానీ యుద్ధం తర్వాత ఖండించిన పరిస్థితి కూడా సరిగా లేదు. అమెరికన్ సామ్రాజ్యవాదులకు తొత్తులుగా ఉండి భయపడి వాళ్ళకు అనుకూలంగా ఈరోజు ప్రపంచంలో జరిగే దుర్మార్గాలను ఇండైరెక్ట్ గా మన భారతదేశం కూడా బలపరచడం జరుగుతుంది. ఒకప్పుడు భారతదేశం అలేనోద్యమాన్ని కొనసాగిస్తూ ప్రపంచంలో ఒక నాయకత్వమైన స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు దుర్మార్గాన్ని ఖండించే పరిస్థితి స్థాయి కూడా భారతదేశానికి లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం తప్ప ప్రపంచంలో ఉండే మంచి చెడును కూడా ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల ఈ యుద్ధం అడ్డు పెట్టుకొని ఇక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. అందువల్ల దీనివల్ల అనేక రకాల వస్తువులు ధరలు పెరిగినాయి. ఈరోజు సామాన్య మానవుడి జీవనం చాలా కష్టమైన పరిస్థితిగా ఉంది. అందువల్ల వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలనే రకంలో దేశ స్థాయిలో ఈరోజు ఈ ఉద్యమం జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాటిపైన వేసే సుంకాలను తగ్గించుకుంటే సగం రేట్లు తగ్గించగలిగే పరిస్థితి ఉంది. అందువల్ల వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.